హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ నార్జో 50A మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటనేది షేర్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ ఒక 5 days బ్యాకే అన్బాక్సింగ్ రావాలి, కాకపోతే కొరియర్ డిలే వల్ల కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయిపోయినా కొంచెం రేట్ ఎక్కువైపోయిన ఫోన్ ఇది. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. బాక్స్ పైన మీకు రియల్మీ నార్జో 50A అని రాసి ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ హీలో G85 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ, 50 MP మెయిన్ కెమెరా, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లో మేజర్ కీ పాయింట్స్ ఈ 4 పాయింట్స్. అండ్ దీంట్లో మీకు 4GB అలాగే 64 అలాగే 4GB 128 కూడా ఉంటుంది. సో మన దగ్గర ఉంది 4GB 128GB వేరియంట్. అండ్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.983 watts per kg ఉంది. అలాగే బాడీకి 0.554 watts per kg ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా, యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, ఛార్జర్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది, ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది. దీంట్లో TPU కేస్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్. ఇవన్నీ మనం పక్కా పెట్టేసి మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫోన్ డిజైన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫోన్ కొంచెం చూడడానికి చాలా సాలిడ్గా ఉంటుంది, కొంచెం బరువు కూడా ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక పెద్ద స్క్వేర్ మాడ్యూల్లో మీకు మళ్ళీ ఇంకొక చిన్న కట్ అయి ఉంటుంది. దాంట్లో 3 కెమెరాల సెటప్, ఒక LED ఫ్లాష్, కింద నార్జో బ్రాండింగ్, అలాగే మనకి రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఈ పెద్ద స్క్వేర్ మాడ్యూల్లోనే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. లుక్ మాత్రం చూడటానికి కొంచెం వెరైటీగా కొత్తగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఓవరాల్గా లుక్ చూడటానికి మాత్రం చాలా బాగుంది అండ్ సాలిడ్గా ఉంది. అండ్ మీకు దీనికి రైట్ సైడ్ పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎటైం పెట్టుకోవచ్చు. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోను, అలాగే Type-C పోర్టు, అలాగే ఒక స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. అండ్ మీకు పైన ఆల్రెడీ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళు ఆల్రెడీ ప్లేస్ చేసి పంపించారు. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అయితే చెప్తాను. రియల్మీ నార్జో 50Aలో మీకు 6.5 inches HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek హీలో G85 ప్రాసెసర్. ఇది ఒక 12 nm ప్రాసెసర్ బిల్డ్ ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G52 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP కెమెరా, ఇది JN1 సెన్సార్. అండ్ దీంట్లో ఇంకొక 2 కెమెరాస్ ఉంటాయి, 2 MP మ్యాక్రో అలాగే 2 MP డెప్త్ సెన్సార్. ఫ్రంట్ సైడ్ 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts సపోర్ట్ చేసే ఛార్జర్ మీకు బాక్స్లో ఇస్తారు. 100 down అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే Realme UI 2.0తో వస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న టెక్నికల్ హార్డ్వేర్కి సంబంధించిన కాన్ఫిగరేషను. సో కాన్ఫిగరేషన్ చూడటానికి చాలా బాగుంది. ఒక డిస్ప్లే విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అవ్వకుండా ఫుల్ హెచ్డీ ఇచ్చినట్టయితే ఇది సూపర్ ఫోన్ అయ్యి ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక్క డిస్ప్లే విషయంలో మాత్రమే వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. ఇక ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే దీంట్లో Realme UI 2.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అన్ని యాప్స్ మనకి హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. ప్లస్ దీంట్లో ఆల్రెడీ మీకు ఒక డిఫాల్ట్ లాంచర్ కూడా ఉంటుంది, రియల్మీకి సంబంధించిన లాంచరు. అండ్ దీంట్లో కూడా మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ అనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం ఒకసారి యాప్స్ ఇంటర్ఫేస్లోకి ఒకసారి వెళ్తే యాప్ ట్రేలో దీంట్లో కూడా మీకు చాలా వరకు యాప్స్ అనేది వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. ఫేస్బుక్ కావచ్చు, మోజ్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, ఇలాంటివి. అండ్ ఇవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి సెటింగ్స్లోకి వెళ్తే ఇది మనకి Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అని వీళ్ళు తీసుకొచ్చారు, జూలై సెక్యూరిటీ ప్యాచ్. ప్రజెంట్గా మనకి ఎలాంటి అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అండ్ దీంట్లో స్టోరేజ్ విషయానికి వెళ్తే అవుట్ ఆఫ్ 128GBలో మీకు 110GB వరకు ఫ్రీగా ఉంటుంది. అంటే నియర్లీ 18GB ఇది OS కింద ఆక్యుపై చేసుకుంది. అండ్ దీంట్లో ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చాను. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఆబ్వియస్గా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ ఇది HD డిస్ప్లే కావడం వల్ల మీకు అమెజాన్ ప్రైమ్లో కూడా L1 సర్టిఫికేషన్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP కెమెరా, ఇది ఒక్కటి దీంట్లో చాలా హైలైట్. కెమెరా మాత్రం చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం పెర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఇస్తుంది. అండ్ ఈ JN1 సెన్సార్ అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయిపోతుంది.
సో మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు, చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా దీంట్లో చాలా బాగుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా, అది ఇండోర్లో కావచ్చు అవుట్డోర్ కావచ్చు, మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. కెమెరా విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం బెటర్గా అయితే తీసుకొచ్చారు. ఇక మిగతా 2 కెమెరాస్ అంటే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్, అవి 2 ఉన్నా లేనంటే మనకు తెలిసిందే. సో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరానే మీరు ట్రీట్ చేయండి, అలాగే మీకు కొంచెం బాగుంటుంది. అండ్ ఓవరాల్గా మాత్రం ఈ ఫోన్లో అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఓన్లీ ఒక డిస్ప్లే విషయంలో వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అవ్వకుండా హెచ్డి ప్లస్లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇచ్చినట్టయితే సూపర్ ఫోన్ అయ్యేది ఈ పర్టికులర్ 11,000 రూపాయల బడ్జెట్లో. సో నేను అనుకోవటం ఇది ఒక్కటే వీళ్ళు చేసిన డ్రాబ్యాక్ అని నేనైతే అనుకున్నాను. 11,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మాత్రం సూపర్ ఫోన్ అయ్యి ఉండేదని నా ఒపీనియన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ నార్జో 50Aకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.